తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం కైవసం చేసుకున్నారు. తన సమీప తెలుగుదేశం అభ్యర్థి వాసుదేవ నాయుడుపై 3545 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి వరుసగా మూడోసారి విఠపు బాలసుబ్రహ్మణ్యం విజయం సాధించారు. 3 జిల్లాల పరిధిలో 20,257 మంది ఉపాధ్యాయ ఓటర్లుండగా 17,652 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలైన ఓట్లలో 537 చెల్లని ఓట్లుగా నమోదయ్యాయి. పోలైన వాటిలో 50% ఓట్లను మొదటి ప్రాధాన్యతగా బరిలో ఉన్న ఏ అభ్యర్థి సాధించకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. తొలి 2 స్థానాల్లో ఉన్న విఠపు బాలసుబ్రహ్మణ్యం, వాసుదేవ నాయుడు మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టు సాగింది. చివరకు విజయానికి అవసరమైన ఓట్లను రెండో ప్రాధాన్యత క్రమంలో దక్కించుకున్న విఠపు బాలసుబ్రహ్మణ్యాన్ని అధికారులు గెలుపొందినట్లు ప్రకటించారు. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం కైవసం చేసుకున్నారు. తన సమీప తెలుగుదేశం అభ్యర్థి వాసుదేవ నాయుడుపై 3545 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి వరుసగా మూడోసారి విఠపు బాలసుబ్రహ్మణ్యం విజయం సాధించారు. 3 జిల్లాల పరిధిలో 20,257 మంది ఉపాధ్యాయ ఓటర్లుండగా 17,652 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలైన ఓట్లలో 537 చెల్లని ఓట్లుగా నమోదయ్యాయి. పోలైన వాటిలో 50% ఓట్లను మొదటి ప్రాధాన్యతగా బరిలో ఉన్న ఏ అభ్యర్థి సాధించకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. తొలి 2 స్థానాల్లో ఉన్న విఠపు బాలసుబ్రహ్మణ్యం, వాసుదేవ నాయుడు మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టు సాగింది. చివరకు విజయానికి అవసరమైన ఓట్లను రెండో ప్రాధాన్యత క్రమంలో దక్కించుకున్న విఠపు బాలసుబ్రహ్మణ్యాన్ని అధికారులు గెలుపొందినట్లు ప్రకటించారు.